నేను ఆవేశంలో ఒక ఘర్షణలో తిట్టిన తిట్టుకి 18 రోజులు జైలు. అన్నా వీడికి ఇచ్చిండో సరిపోలేదు అనుకుంటా. నేను అసలు ఎప్పుడు నేరాలని ప్రోత్సహించేవాడిని కాదు. అటు చూడు బే. అంబటి రాంబాబు అయితే మేము అన్నాడు ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవిని తిట్టి మేము ఇక్కడికి వెళ్తున్నామని చెప్పేంత వరకు ఆయన ఫోన్లు అయితే పెట్టలే, అన్ని ఫోన్లు చేశారు. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. హింసని ప్రోత్సహించేవాడిని కాదు, చట్టబద్ధంగా ఉండాలని కోరుకునేవాడిని. నా పేరు డాక్టర్ గౌతమ్, రాంబాబు అల్లుండి. అది నా దురదృష్టం. అంబట్ రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. కాకపోతే సెటైరికల్ గా మాట్లాడతాను. సెటైరికల్ గా మాట్లాడితే నన్ను ఉంచేస్తారా, నన్ను లోపల పెట్టేస్తారా? తెలియకుండా మూర్ఖుల్లాగా మాట్లాడతాం. ఫీజులు దొబ్బా. రాబోయే కాలంలో ఈ పోలీసు అధికారుల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. నా మీద దాడికి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టే ప్రశ్న లేదు. చంద్రబాబుని, లోకేష్ ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. భయంతో వెనకడిగేసినప్పుడే సగం చచ్చావు, ఇంకేం పీకుతావురా? పిల్లోడికి రాష్ట్ర రాజకీయాలు ఇచ్చి ఆడిస్తున్నారు. రే కురసోడా, నీ హైట్ కి నా తలకాయ అందదరా. గిలక్కాయలు ఆడుకున్నట్టుగా రెడ్ బుక్ అని పెట్టి ఆడుకుంటున్నాడు లోకేష్. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. ఈ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు గుండు కొట్టించుకోలేదు కానీ తిరుపతిలో ఏం చేద్దామంటావు మరి? పాపం బంగారు లాంటి తల్లి ఆవిడ తీసుకొచ్చి గుండు కొట్టించేశాడు రాజకీయం కోసం. రాజకీయం కోసం కాదురా బోకు. ఆమె బిడ్డకు ఏమి కాకుండా కాపాడినాడు మా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి అని చెప్పి నేను చెప్పారా ఇప్పుడే అన్న, ఇప్పుడే జోగి రమేష్ మీరు చెప్పేస్తారా? తెలుసు, చెప్పేస్తారు. ఇల్లు చూసినాం, గోడ చూస్తే యాసిడ్ మరకలతో గోడ అంతా ఇదైంది. మీకు కావాలి మీలాంటి ఒక ఆల్ రౌండర్ హార్పిక్ బాత్రూమ్ క్లీనర్. ఫ్లోర్, టైల్స్ మరియు బేసిన్లని చేస్తుంది 10 రెట్లు ఎక్కువ శుభ్రంగా. జగన్ కాదు, నేను కాదు, మా ఇంట్లో కుక్క ఉంది. ఏం సంజనా సుకన్యాల బదులు కుక్కను పెట్టుకున్నావు ఏంట్రా? ఆ కుక్క కూడా భయపడదు మిస్టర్ లోకేష్. నోరు ఉంది కదా గుల్ల వాగకు. పాయింట్ లాగి పడితే ఎంత కేసులో ఇరుకుని రాజమండ్రి జైలుకి వెళ్తే నా దగ్గరికి తండోపతండాలుగా వచ్చి భయపడమాక మేము ఉన్నాం అంటున్నారు. గాంధీ గారు బతుకునుండే చేతిలో కర్రొచ్చి కొట్టివారు. అప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకోండి. వచ్చినప్పుడే మీరేం పీకలేదు, ఏం మాట్లాడతారు?